కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హామీలను గాలి కొదిలేసిన హస్తం పార్టీ నేతలు ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తుత్తి హామీలతో ప్రజలను నిండా ముంచారని దుయ్యబట్టారు. అయితే ఎగవేతల కాంగ్రెస్ కు స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని తేల్చి చెప్పారు. లోకల్ ఎలక్షన్స్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పక్షాన నిలబడి అడుగుతా ఉన్నాను, మీరు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు, మీరు 24 గంటల ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వలేదు, మంచిగా వచ్చే నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఇలా బోనస్ ఎందుకు ఇస్తలేరు, ఇవన్నీ జవాబు చెప్పిన తర్వాతనే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతుని మీరు ఓటు అడగాలి. అప్పటిదాకా ఓటు అడగడానికి లేదు. మాయ మాటలు చెప్పి ఇలా ఉట్టిగానే దూంటామని చెప్పి ఇలా రోడ్ల మీద ఇలా యూరియా బస్తా కోసం లైన్లలో నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నా రైతులు నిలబడతా ఉంటే నా గుండె తరలిపోయింది. బాధ అనిపిస్తూ ఉంది. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎట్లుండే, ఒక మహారాజులాగా బతికిన రైతుని తీసుకొచ్చి వీళ్ళు రోడ్ల మీద పడేసి మళ్ళీ పాతకాలం తెస్తామని చెప్పి, పాతకాలం ఏ విధంగా అయితే 2014 కంటే ముందు లైన్లు కట్టి ఏ విధంగా అయితే రైతులు నిలబడుతుండేనో ఆ విధానికి తీసుకొని రావడం ఎంత బాధాకరం ఈ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళా మీకు చెప్తా ఉన్నాం, వాళ్ళ 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తామన్నారో ఇవాళ నా హుజరాబాద్ నియోజకవర్గానికి పడ్డ బాకీ గ్యారెంటీలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఇవాళ ప్రతి దగ్గర కూడా బాకీ కార్డు కూడా మేము చాలా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ప్రతి ఇంటికి పంచబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తా ఉన్నా, ఇలా 5 మండలాలలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు గెలుస్తాం, ఇలా 107 గ్రామ పంచాయతీలలో సర్పంచులు గెలుస్తాం, ప్రతి వార్డులో వార్డు మెంబర్లు గెలుస్తాం. ఇలా 62 ఎంపీటీసీకి 62 ఎంపీటీసీలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.